హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బాగున్నారా? అందరూ భోంచేశారా? ఈవినింగ్ 5 అవుతుంది కాబట్టి అందరూ టీ తాగారా? గ్రీన్ టీ తాగారా? బెల్లం టీ తాగారా? ఏ టీ తాగారు? ఎలా తాగారు? ఏం చేస్తున్నారు? ఏం విశేషాలు? యా, బయట అనంతపురంలో భారీగా వర్షం పడుతుంది. సో బయటికి వెళ్ళలేక ఓపీలో కూర్చున్నాం. యా, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో చాలామంది అబ్బా టీవీ ఛానల్ని పేజ్ని చాలా అద్భుతంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చాలా బాగా వ్యూస్ అన్ని ఇస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మీరు ఇలాగే మీ ఎఫర్ట్ను కంటిన్యూ చేస్తూ మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ, సో మేమేం చేసినా కూడా మీరు నవ్వుతూ ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలనేది చేస్తామన్నమాట. సో మీ నుంచి మేము కోరుకునేది అదే. సో ఆ అద్భుతమైన ప్రోగ్రామ్కి మీ సహకారం నాకు అనంతంగా అద్భుతంగా ఎక్సలెంట్గా ఉంది. సో ప్లీజ్ కీప్ ఇట్ అప్. హలో అశోక్, హౌ ఆర్ యూ అశోక్? ఎక్కడుంటారు అశోక్ గారు మీరు? ప్రసన్న గుండా ఏందో నాకు అర్థం. ప్రసన్న గుండా అంటే మగోళ్ళ ఆడవాళ్ళు తెలీదమ్మా. హాయ్, హలో వెంకటేష్ ఫ్రమ్ మై కిడ్, రవి డీల్, మురుడు సత్యం, హాయ్ తులసి రామరెడ్డి, హాయ్, హలో హలో. సో వర్షం పడుతుందండి. నిన్న ఒక అభిమాని వచ్చి మమ్మల్ని చాలా ప్రేమపూర్వకంగా బెంగళూరు నుంచి వచ్చి కలిశారు బ్రదరు. సో కలిసి సో మమ్మల్ని ఒక గంట సేపు హాస్పిటల్లో చూశాడనమాట. లోపలంతా చూసి అసలు మీరు ఇంత బిజీ డాక్టర్ ఎలా వర్క్ చేస్తున్నారు, ఎలా ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు, అసలు మీకు ఏం అవసరమో ఇవన్నీ మెయింటైన్ చేయడానికి, పైగా మీరు ప్రమోషన్స్ చేయరు, ఓన్లీ ఇదే చేస్తూ ఉంటారు. సో ఎందుకు చేస్తున్నారు సార్ ఇవన్నీ అని నన్ను అడిగాడు. ప్లస్ టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు? నాకు కూడా 24 అవర్సే, మీకు 24 అవర్సే, బట్ ఐ కుడ్ నాట్ క్రియేట్ ఏ ఛానల్ అని అన్నాడు. సో నేనైతే చెప్పాను, ఐఎమ్ హ్యావింగ్ టైమ్ అండ్ ఐఎమ్ మేకింగ్ టైమ్ ఇన్ దట్ అని చెప్పాను. నాకు సమయం ఉంది, ఆ సమయంలో ఇంకొద్దిగా సమయాన్ని సృష్టించుకోగలుగుతున్నా, పెంచుకోగలుగుతున్నా అని చెప్పాను అనమాట. అబ్బా టీవీ సోమశేఖర్, థ్యాంక్ యూ. నేను ఫస్ట్ రోడ్ సోమశేఖర్, ఓకే సోమశేఖర్, థ్యాంక్ యూ. సో అలా నాకున్న సమయంలో ఇంకొద్ది సమయాన్ని సృష్టించుకోగలుగుతూ అన్ని పనులు చేయగలుగుతున్నానని చెప్పి ఊరికే జస్ట్ అట్లా కొటేషన్ చెప్పిన, వింటున్నాడు కదా. ఐఎమ్ హ్యావింగ్ టైమ్ బట్ ఐఎమ్ మేకింగ్ టైమ్ ఆల్సో అని చెప్పినాను. ఆయన ఇదే నిజంగా అర్థం కాలేదన్నాడు. తర్వాత మెడిటేషన్ గురించి ఆయనకు అన్ని వీడియోలన్నీ చెప్తూ మెడిటేషన్ చేసుకోండి, చాలా బాగుంటుందని చెప్పాను. సో మీరు ఈ పని చేస్తున్నది ఎందుకు, అసలు అబ్బా టీవీ ఎందుకు రన్ చేస్తున్నారు? మీరు బిజీ డాక్టర్ కదా, మీ ప్రొఫెషన్ మీకు ఉంది కదా అన్నాడు. సో ఐఎమ్ హ్యావింగ్ ప్యాషన్ టువర్డ్స్ 2 థింగ్స్. రెండు రకాల ప్యాషన్స్ ఉన్నాయి సార్. ఒకటి, మా గురువు గారు అందించే దివ్య ప్రాణాహుతి శక్తిని మీ అందరికీ అందించాలి. ఆ ప్రాణాహుతి శక్తి ద్వారా మిమ్మల్ని చైతన్యవంతులు చేయాలి. మీరు మెడిటేషన్ చేస్తూ మిమ్మల్ని మీరు జ్ఞానవంతులుగాను చాలా అద్భుతమైన వ్యక్తుల్లాగా తీర్చిదిద్దుకునేలా చేయాలి. అందుకు మోటివేట్ చేస్తూ మిమ్మల్ని మెడిటేషన్ చేసేలా చేయాలని నా ఇంట్రెస్ట్ అని చెప్పాను. వండర్ఫుల్ అన్నాడు. రెండోది ఏంటి అన్నాడు, నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను సార్, నాకు ఎంత కష్టం వచ్చినా కూడా నవ్వే నా ఆయుధము, నవ్వే నా శక్తి, నవ్వే నా పవర్. సో ఆ నవ్వును మిమ్మల్ని కూడా నవ్విస్తూ ఉందామని చెప్పేసి చేస్తూ ఉంటాను. సో కొంతమందికి నా జోక్స్ నచ్చకపోవచ్చు, అప్పుడు తిడతారు. సో కొంతమందికి నా జోక్స్ నచ్చుతాయి, వాళ్ళు నచ్చుతారు. సో అందరికీ అన్ని వీడియోలు నచ్చవు, అందరికీ అన్ని జోక్స్ నచ్చవు. కొంతమంది నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా జోక్స్ నచ్చవు, కొంతమంది ఇంట్రెస్ట్ లేనప్పుడు జోక్స్ నచ్చవు. సో అట్లాంటి టైంలో మనకే క్లాసులు బిగుతుంటారు, అట్లాంటి వీడియోలు చేయకూడదు, ఇట్లాంటి వీడియోలు చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి క్లాసులు బిగుతుంటారు. బట్ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ ఫర్ మై గోల్ టు కీప్ యూ హ్యాపీ. సో అందరినీ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికే చేస్తున్నానంటే ఆయన నిజంగా హగ్ చేసుకొని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ బుక్స్ ఇస్తే తీసుకొని వెళ్ళాడనమాట. ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఈరోజు పొద్దునే ఫోన్ చేశాడు, మీకు చెప్పిన మెడిటేషన్ స్టార్ట్ చేశాను బ్రదర్, చాలా వండర్ఫుల్గా ఉంది, అద్భుతం అన్నాడు. అక్కడ బెంగళూరు లోకల్ సెంటర్లో బన్శంకరిలో ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎవరినో కలిసి ప్రిసెప్టర్ నా వాతావరణాన్ని చూసి ఎంజాయ్ చేశాడు. సో మీకు కూడా చెప్పేది ఒకటే, మీరు ఎప్పుడు కూడా డల్గా ఉండదు అండ్ టైమ్లెస్గా ఉండదు. ఎప్పుడు కూడా టైం యూటిలైజ్ చేసుకోవడానికి, టైంను ఎంజాయ్ చేయడానికి, టైంతో వర్క్ చేయడానికి, టైంతో డబ్బులు సంపాదించడానికి, టైంతో ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి, సమ్హౌ యూ యూజ్ యువర్ టైం, డోంట్ వేస్ట్ టైం. అట్లీస్ట్ ఫేస్బుక్లో లైవ్ పెట్టినా కూడా ఖాళీగా ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా మన ఫ్రెండ్స్ అందరితో కూడా. కాబట్టి మనందరం కూడా ఒకరినొకరు మూవీస్లో చేయాలా. నాకు మూవీస్ వద్దు బ్రదర్, ఆ మూవీస్ అనేది అదొక ఎరగంటి ఫీల్డ్ అనమాట. అందరూ ఉండే వాళ్ళందరికీ కూడా బయటకు రకంగా లోపలికి రకంగా నటిస్తూ అంటారు, అది మన వల్ల కాలేదు. అందుకని మూవీస్ని కంప్లీట్గా వదిలేసినాం, అది పరిస్థితి. సో మూవీస్ వద్దనుకున్నా. థ్యాంక్ యూ రంగలత గారు, థ్యాంక్ యూ.
సో మీరు కూడా ఎప్పుడు కూడా యాక్టివ్గా హ్యాపీగా ఉంటూ మీ ప్రపంచానికి ఒక పాజిటివ్ వైబ్ అందించండి, పాజిటివ్ హ్యాపీనెస్ అందించండి. పక్కన ఉండే వాళ్ళు మనల్ని చూసి హ్యాపీగా తయారంటే వాళ్ళకి ఆరోగ్యం బాగా వస్తుంది, దానివల్ల మీకు కూడా పుణ్యం వస్తుంది. వస్తాను బ్రదర్ వెంకటరెడ్డి గారు, వస్తాను. వచ్చే ముందు మీకు ఫేస్బుక్లో లైవ్ పెడతాను, మీరు ఖచ్చితంగా చూసి మమ్మల్ని మాకు అడ్రస్ ఇస్తే మేమే వచ్చి కలుస్తామన్నమాట. ఇలాంటి మామూలు ఏంటి సార్ ఇట్లా మీరు మెసేజ్, అది పరిస్థితి. సో థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి. యాస్ ఐఎమ్ డూయింగ్ ఆన్ మై ఓన్, అలా ముందుకు వెళ్తున్నాం. సో ఆయన అప్రిషియేషన్ నిన్నంతా కూడా పొగిడి ఇట్లా దొమ్మలు ఇరుసుకొని బతికినాం అనమాట. దొమ్మలు ఇరుసుకోవడం అంటే అనంతపురం భాషలో దొమ్మ అంటే ఇది ఊపిరితిత్తులు, చెస్ట్. అదేదో సినిమాలో చెస్ట్ అంటే రఘుబాబు ఇట్లా నడుస్తుంటారు, అట్లా మనం కూడా నిన్నంతా దొమ్మలు ఇరుసుకొని బతికినాం అనమాట. ఆ దొమ్మలు చీల్చి చూస్తే మా గురువు గారు ఉంటారు, దొమ్మలు చీల్చుకొని ఇంకా లోపలికి పోతే ఆ భగవంతుడు ఉంటాడు. సో మా గురువు గారికి జీవితాన్ని అంకితం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఓకే సోమశేఖర్, ఇప్పుడు పిస్తా హౌస్కా, హైదరాబాద్ చెప్స్కా, అందరూ మేడం అసలు కార్ లేదు, కార్ బయట ఉంది, ఓపిక లేదు బ్రదర్, ఎక్కడో సార్ నెక్స్ట్ టైం కలుద్దాంలే సోమశేఖర్. అది పరిస్థితి. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి, లైఫ్ని వాడుకోండి, లైఫ్ని పరిణామం చెందండి, లైఫ్తో హ్యాపీగా ఉండండి, లైఫ్తో ఆరోగ్యంగా ఉండండి, లైఫ్తో డబ్బులు బాగా సంపాదించండి. నవ్వేడేస్ డబ్బులు లేకపోతే దేంట్లో కూడా పనికి రాకుండా అయిపోతాను, అది పరిస్థితి. డబ్బులు చాలా ఇంపార్టెంట్, అది పరిస్థితి. అన్ని రకాలుగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మైండ్లీ స్పెండ్ టైం విత్ యువర్ కిడ్స్ అండ్ మీ పేరెంట్స్తో స్పెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లైవ్ షో ఫర్ దిస్ మచ్ టైమ్. లవ్ యూ.